ఫ్రెండ్స్, నేను మీ యొక్క రైడర్ ఇండియా బ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో డ్యూక్ 250 Gen 3 క్రాష్ కార్డ్ ఇన్స్టాల్ చేయించాను. ఇట్స్ బీన్ 2-3 months. యూట్యూబ్ వీడియోస్ లో కమెంట్స్ లో చాలా మంది అడుగుతున్నారు, క్రాష్ కార్డ్ ఎక్కడ ఇన్స్టాల్ చేశారు, ఎంత ప్రైస్. ఈ రోజు ఈ వీడియోలో నేను అదే మొత్తం ఇన్ డీటెయిల్ గా చెప్పబోతున్నాను. క్రాష్ కార్డ్ అసలు ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, అసలు ఎందుకు ఇంపార్టెంట్ క్రాష్ కార్డ్ ఇన్స్టాల్ చేయించడం బైక్స్ కి. లెట్స్ గో ఫర్ ఇట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి క్రాష్ కార్డ్ ఎందుకు, అసలు ఇంపార్టెన్స్ ఏంటి అన్నది షార్ట్ గా చెప్తాను. సింపుల్ గా చెప్పాలంటే, మనకి ఎప్పుడైనా బైక్ యాక్సిడెంట్ అయినా సరే కూడా, బైక్ స్కిడ్ అయినా సరే కూడా, మనకి ఫస్ట్ సేవ్ అయ్యేది బైక్ ట్యాంక్, ఇంజిన్ కానీ అండ్ రేడియేటర్. ఈ 3 అన్నది సేవ్ అవుతాయి. దీనివల్ల ఏంటంటే మీకు సర్వీస్ చేయించడానికి వెళ్ళినప్పుడు చాలా వరకు సర్వీస్ ఏదైతే కాస్ట్ ఉందో తక్కువ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఎస్పెషల్లీ మనకి కేటీఎం బైక్స్ కి మీకు తెలిసిందే అందరికి సర్వీస్ కాస్ట్ ఎలా ఉంటుందో. ఏమైనా డ్యామేజ్ కానీ యాక్సిడెంట్ కానీ బైక్ అయితే కనుక, సో మనకి క్రాష్ గార్డ్ వల్ల ఏంటంటే ఒకవేళ యాక్సిడెంట్ అయినా సరే కూడా ఎక్కువగా కాస్ట్ అన్నది అవ్వదు. మనకి క్రాష్ గార్డ్ అన్నది ఒక బైక్ కి ఇన్సూరెన్స్ లాగా వర్క్ అవుతుంది. మనకి ఏదైతే ఖర్చు ఉందో ఆ ఖర్చుని మాక్సిమం సేవ్ చేయడానికి క్రాష్ గార్డ్ అన్నది ఎక్కువ యూజ్ అవుతుంది. అండ్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎనీ బైక్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ప్రోస్ ఏంటి అన్నది క్రాష్ గార్డ్ ఇన్స్టాల్ చేయించుకోవడం వల్ల అవి డిస్కస్ చేస్తాను. బైక్ ప్రొటెక్షన్, ఎప్పుడైనా యాక్సిడెంట్ అయినప్పుడు క్రాష్ గార్డ్ అన్నది ఫ్లోర్ కి టచ్ అవుతుంది. సో ఆ టచ్ అవడం వల్ల మనకి ఏంటంటే ఇంజన్, రేడియేటర్ అండ్ ట్యాంక్ ఇవన్నీ కంప్లీట్ గా సేవ్ అవుతాయి. సేవ్ అవడం అన్నది మనకి చాలా మంచి బెనిఫిట్. బైకర్ సేఫ్టీ, మనం ఎప్పుడైనా రైడ్ చేస్తున్నప్పుడు ఒకవేళ మనకి క్రాష్ గార్డ్ లేకపోయి ఉంటే గనక, మనకి బైక్ పడినప్పుడు డైరెక్ట్ గా మనకి లెగ్స్ మీద కానీ మన బాడీ మీద డ్యామేజ్ అవుతుంది. ఎందుకంటే మన లెగ్స్ ఇరుక్కుపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. కానీ క్రాష్ గార్డ్ ఇన్స్టాల్ చేయించడం వల్ల మనకి ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ బైక్ పడినప్పుడు నకిల్స్ ఉన్నాయి కదా, ఇవి గ్రౌండ్ టచ్ చేస్తాయి. అండ్ బైక్ కి కొంచెం గ్యాప్ అన్నది ఉంటుంది. ఆ గ్యాప్ లో ఏంటంటే మన లెగ్స్ ఉన్నా సరే కూడా మనకి లెగ్స్ కి ఎలాంటి డ్యామేజ్ అన్నది, ఇంజురీ అన్నది అవ్వదు. యాక్సిడెంట్ అయినప్పుడు డ్యామేజ్ సర్వీస్ కి తీసుకెళ్ళినప్పుడు మనకి సర్వీస్ కాస్ట్ అన్నది చాలా హై అవుతుంది. ఎందుకంటే డైరెక్ట్ గా ఇంజిన్ అండ్ ట్యాంక్ అండ్ రేడియేటర్ ఇన్వాల్వ్ ఉంటుంది కాబట్టి సర్వీస్ కాస్ట్ కూడా ఎక్కువ వస్తుంది. కానీ క్రాష్ గార్డ్ ఇన్స్టాలేషన్ చేయించడం వల్ల ఏంటంటే ఇవన్నీ సేవ్ అవుతాయి కాబట్టి, దీనికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నట్లకి డ్యామేజ్ అన్నది తక్కువ అవుతుంది అండ్ సర్వీస్ కాస్ట్ కూడా తక్కువ అవుతుంది. క్రాష్ గార్డ్ కి డ్యామేజ్ అయితే క్రాష్ గార్డ్ అన్నది మీరు రిప్లేస్ చేసుకోవచ్చు. 3,000 to 6,000 లో మీకు న్యూది వచ్చేస్తుంది. కానీ ఇంజిన్ కానీ ఏమైనా ఈ డ్యామేజ్ అయితే కనుక ఎక్కువ మనకి కాస్ట్ అన్నది పడే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాన్ఫిడెన్స్ విల్ రైడింగ్. సో మనం బైక్ రైడ్ చేస్తున్నప్పుడు, ఈవెన్ సిటీలో ఉన్న, ఘాట్ రోడ్ లో ఉన్న బైక్ రైడ్ చేస్తున్నా సరే కూడా ఒక కాన్ఫిడెంట్ అంటూ ఉంటది. ఒకవేళ అయినా సరే కూడా మనకి క్రాష్ గార్డ్ అన్నది సేఫ్టీగా ఉంది అన్న ఒక కాన్ఫిడెంట్ అన్నది వేరేగా ఉంటుంది. అండ్ వితౌట్ క్రాష్ గార్డ్ మనం బైక్ రైడ్ చేస్తున్నప్పుడు ఆ కాన్ఫిడెంట్ అన్నది వేరేగా ఉంటుంది. మౌంటింగ్ ఆప్షన్, మనం ఎప్పుడైనా లాంగ్ డ్రైవ్స్ కి వెళ్తున్నాం అంటే కనుక మనకి ఎల్ఈడి లైట్స్ అన్నది ఫిట్ చేయించుకోవడానికి 250 Gen 3 లో కొంచెం ఆప్షన్స్ అన్నవి తక్కువ ఉన్నాయి. ఈ ప్లేస్ లో కానీ ఎక్కడైనా సరే కూడా మనకి ఫిట్ చేయించుకోవచ్చు ఈజీగా. ప్రోస్ అయితే మనం డిస్కస్ చేసాం కదా, ఇప్పుడు నేనైతే కాన్స్ అన్నది చెప్తాను. కాన్స్ లో కూడా మనకి ఏంటంటే, ఫస్ట్ వైబ్రేషన్ ఇష్యూ. క్రాష్ గార్డ్ అన్నది వెయిట్ ఉంటుంది కాబట్టి, ఇంజిన్ చేసికి మనం ఇన్స్టాల్ చేపిస్తాం కాబట్టి ఈ క్రాష్ గార్డ్స్ అన్నవి వెయిటెడ్ ఉంటాయి. దీనివల్ల ఏంటంటే కొంచెం మనకి ఇంజిన్ అన్నది వైబ్రేషన్ సౌండ్స్ అన్నవి ఎక్కువ వస్తాయి అన్నమాట. నాకు పర్సనల్ గా కూడా నేను క్రాష్ గార్డ్ ఇన్స్టాల్ చేయించక ముందేమో నాకు అసలు ఏమి వైబ్రేషన్స్ అన్నవి ఎలాంటివి కూడా లేవు డ్యూక్ 250 Gen 3 లో. బట్ నాకు ఎప్పుడైతే నేను ఇన్స్టాల్ చేయించానో స్లైట్ గా కొంచెం అన్నది నేను వైబ్రేషన్ అయితే ఫీల్ అవుతున్నా. వెయిట్ ఇంక్రీజ్, అఫ్ కోర్స్ మనం క్రాష్ గార్డ్స్ అన్నవి కొంచెం వెయిట్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇంకా వెయిట్ అన్నది యాడ్ అవుతుంది. దీనివల్ల ఏంటంటే మనకి పర్ఫార్మెన్స్ లో అయితే నాకేమీ అంత డిఫరెన్స్ ఏమీ కనపడలేదు. కార్నరింగ్ అండ్ లీనింగ్, సో మనం బైక్ రైడ్ చేస్తున్నప్పుడు మనం ఏమైనా ఎక్కువ లీన్ యాంగిల్లో రైడ్ చేస్తే కనుక స్లైడర్స్ అన్నది తగిలే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది రోడ్డుకి. దీనివల్ల ఏంటంటే బైక్ అన్నది
ఇంబ్యాలెన్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. బ్యాలెన్స్ అయింది అని అంటే బైక్ కంట్రోల్లో అన్నది ఉండదు అండ్ యాక్సిడెంట్స్ అయ్యే మనకి ఫాల్ డౌన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. మీరు కనుక క్రాష్ గార్డ్ ఇన్స్టాల్ చేస్తే కనుక ప్రాపర్ మాన్యువల్ అన్నది మీకు ఒక ఐడియా బ్రెయిన్ లో పెట్టుకొని బైక్ అన్నది రైడ్ చేయండి. క్రాష్ గార్డ్స్ అన్నవి చీప్ గా కూడా దొరుకుతాయి, 1500 1000 అట్లా బడ్జెట్ లో. చీప్ క్రాష్ గార్డ్ పీడియం వల్ల మనకి ఏంటంటే బైక్ అన్నది బ్యాలెన్సింగ్ అన్నది అవుట్ అవుతుంది అండ్ ఈవెన్ యాక్సిడెంట్స్ అయినా సరే కూడా ఎక్కువ సేఫ్టీ అన్నది సపోర్ట్ అన్నది ఇయ్యదు. ఓవరాల్ ఎక్స్పీరియన్స్ అండ్ రికమెండేషన్ గురించి నేను మాట్లాడతాను. నేను పర్సనల్ గా బైక్ కి నేను క్రాష్ గార్డ్ ఇన్స్టాల్ చేయించిన తర్వాత రైడింగ్ కాన్ఫిడెంట్ అన్నది ఇవన్నీ కూడా ఇంక్రీజ్ అయ్యాయి. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే ఏమైనా యాక్సిడెంట్ అయినా సరే కూడా మనకి చాలా తక్కువలో మనకి సర్వీస్ కాస్ట్ అన్నది అవుతుంది. ఓవరాల్ బైక్ నే ఇదే సేవ్ చేస్తుంది కాబట్టి మనకి చాలా అంటే చాలా బెనిఫిట్. నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే ఇన్స్టెడ్ ఆఫ్ ఇన్వెస్టింగ్ అదర్ యాక్సెసరీస్ ఫస్ట్ అయితే క్రాష్ గార్డ్ అయితే డెఫినెట్ గా ఇన్స్టాల్ చేయించుకోండి. సో ఇదే గైస్ నా ఓవరాల్ క్రాష్ గార్డ్ రివ్యూ, ప్రోస్ కాన్స్ ఇంకా మనం ఇంపార్టెన్స్ గురించి నేను మొత్తం డీప్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. మీకు 250 Gen3 ఆర్ ఎనీ టైప్ ఆఫ్ బైక్ మీ దగ్గర ఉంది అని అంటే మీరు క్రాష్ గార్డ్ ఇన్స్టాల్ చేశారా లేకపోతే చేయబోతున్నారా? ఏమైనా డౌట్స్ కానీ ఏమున్నా సరే కూడా మీరు కమెంట్ సెక్షన్ లో కమెంట్ పెట్టండి. నేను క్లియర్ గా మీకు ఏమైనా హెల్ప్ కావాలనుకుంటే డెఫినెట్ గా హెల్ప్ చేస్తాను. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే కనుక లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ అయితే చేయండి.